హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి కిచెన్ బ్లాగ్స్. చాలా లాంగ్ టైం తర్వాత ఫ్రెండ్స్ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ నుంచి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి మా మమ్మీ వాళ్ళ ఇంటి సైడ్, మా డాడీ వాళ్ళ ఇంటి సైడ్ అనమాట. సో లాంగ్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తుంటా, మీరు చూస్తుండండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మా సొంతం పెద్ద డాడీ అనమాట. మా పెద్ద డాడీ వాళ్ళ బాబు అంటే నాకు అన్నయ్య అవుతారు, తన పెద్ద కూతురు మ్యారేజ్ అనమాట. సో ఈరోజు మాకేందంటే మ్యారేజ్ 6th అనమాట. కానీ ఇప్పుడు సంగీత్ అండ్ హల్దీ ఫంక్షన్ మా అన్న ఒక రిసార్ట్లో ఫిక్స్ చేశాడనమాట. ఇక్కడ ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్కి, బయటి వాళ్ళకి కాకుండా ఇక అబ్బాయి తరపు నుంచి అందరు గెట్ టుగెదర్ అయ్యి కొంచెం ఒక ఫన్ లాగా ఎంజాయ్మెంట్ లాగా ఉంటుందని చెప్పేసి అన్నయ్య ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారనమాట. సో ఇక్కడ అన్నయ్య ఇక్కడే మన నాగర్గుల్ సైడ్, బాలాపూర్ రోడ్ సైడ్ అక్కడ మా అన్నయ్య ఒక రిసార్ట్ తీసుకున్నారన్నమాట. ఏంటంటే ఇంటి వాళ్ళే, పిల్లలు ఉంటారు, స్విమ్మింగ్ ఉంటుంది, అందరు గెట్ టుగెదర్ అయినట్టు ఉంటుంది, పెద్దవాళ్ళ పిల్లలు అని చెప్పేసి ఇక మార్నింగ్ హల్దీ సెరమనీ పెట్టారు, ఈవినింగ్ ఏమో సంగీత్ ప్రోగ్రామ్ పెట్టారన్నమాట. సో అన్నయ్య ముందే చెప్పారు, అందరూ 2-3 జతలు బట్టలు తెచ్చుకోవాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇక్కడే ఉండాలి, ఈవినింగ్ అట్ నైట్ వరకు. సో నైట్ ఫంక్షన్ అయిపోయేసరికి కూడా, సంగీత్ అయిపోయేసరికి 11 అవుతుంది, హల్దీ అయిపోయేసరికి మినిమం 4-5 అవుతుంది. సో ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి, అందరు ఇక్కడే ఫ్రెష్ అవ్వాలి, ఇక్కడే ఉండాలి అని చెప్పేస్తే ఇక అందరం ఫ్యామిలీ, ఇది మా కంప్లీట్ ఫ్యామిలీ కాదు, ఇళ్ళ కూడా చాలామంది తక్కువ ఉన్నారన్నమాట. సో ఎంతమందికి వీలవుతే వాళ్ళైతే వచ్చారు, 60% ఫ్యామిలీ మాది. సో ఇక్కడికి వచ్చాము మేము, చాలా ఎండలు ఉండే. రాగానే ఫస్ట్ ఇక్కడ లంచ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టారనమాట. లంచ్ తినేసాము, కొద్దిసేపు రూమ్లో రెస్ట్ తీసుకొని 4 o'clock అట్లా హల్దీ సెరమనీ స్టార్ట్ అయింది. ఇక్కడ అబ్బాయి అమ్మాయి అంటే వీళ్ళకి ఆల్రెడీ కొరియోగ్రాఫర్ ఫిక్స్ ఉండే అనమాట. డ్యాన్స్ కానీ అవి కానీ, పెళ్లి కూతురు సిస్టర్స్ కానీ, అన్నయ్య వాళ్ళ కూతుర్స్ అందరూ డ్యాన్స్లు చేశారనమాట, చాలా బాగా చేశారు. అన్నయ్య కూడా కొంచెం పంజాబులలాగా నోహోడి పెట్టిండు, బ్యాండ్ పెట్టిండు, పంజాబులు ఎట్లా సాంగ్ పాడుతూ బ్యాండ్ కొడుతూ ఎట్లా హల్దీ పెడతారు అలా ఆర్గనైజ్ చేశారు, కొంచెం డిఫరెంట్గా బాగుండే అనమాట. ఇక్కడ అన్నయ్య కూడా డ్యాన్స్ ఆడారు, మీరు చూశారు. అన్నయ్య అప్పటి నుంచి ఆడలేదు, చలో సిస్టర్స్ మేమందరం ఆడుతుంటే మాకు అన్నయ్య చేయి గుంజి రండి ఆడండి అనే వరకు అన్నయ్య కూడా ఆడిపించాం, కానీ అన్నయ్యకి అస్సలు డ్యాన్స్ రాదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అబ్బాయి కూడా బ్యాండ్ కొడుతున్నాడు, అబ్బాయి అమ్మాయి కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారన్నమాట. అబ్బాయి కూడా చాలా తొందర కలిసిపోయారన్నమాట. ఇది అబ్బాయి వాళ్ళ సిస్టర్. సో బాగానే ఫంక్షన్ మంచిగా జరిగింది. ఇక్కడ మార్నింగ్ మేము వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఎండ ఉండే ఫ్రెండ్స్, అసలు ఇక్కడ ఇక కొబ్బరి బొండం అవి ఇవి ఇక స్నాక్స్ అంటూ అవి ఇవి పెట్టారు, కానీ నిజంగా అసలు వేడికి ఒక ఏసీ కూడా పనికి రాలేదు, అట్లా చాలా పరేషాన్ అయిపోయినాం మేము. కానీ బాగా ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్నూన్ అయితే కొంచెం రెస్ట్ తీసుకున్నాం ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత. మా సిస్టర్స్ కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రూమ్ అంటే అందరికీ రూమ్స్ తీసుకున్నారు ఇక్కడ. సో ఇక్కడ రూమ్లో కూర్చొని ఇక మా బాబాయ్ వాళ్ళు కొంచెం హార్ట్ పేషెంట్స్, వాళ్ళు బయటికి వెళ్ళలేరు కాబట్టి రూమ్లో కూర్చొని అందరు బయట చూస్తున్నారు, ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్టఫ్ అన్నమాట, ప్రాన్స్ కానీ, ఫిష్ కానీ, చికెన్ కానీ, దాని పకోడీస్ కానీ అవి అందరు ఎంజాయ్ చేస్తూ తినాలనున్నా తినలేకపోతున్నారు, బికాజ్ నీళ్ళ ధూప ఎక్కువ అవుతుందన్నమాట. సో ఇక్కడ బయట చూస్తున్నారు కదా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ రూమ్లో మేము వచ్చాము, ఇక్కడ అందరిదిగా కొంచెం నేను మళ్ళీ కూడా కంప్లీట్ వీడియో తీయలేకపోయినా ఫ్రెండ్స్, అసలు పోయినప్పటి నుంచి వీడియో తీస్తే బాగుండేదేమో, స్టోరేజ్ ఫుల్ వస్తుందని చెప్పేసి లిమిట్గా తీసా. ఇక మా సిస్టర్, మా అక్క అన్నమాట, నాకంటే కుడితేనే ఫ్రెష్గా అనిపిస్తుంది, లేట్గా వచ్చింది కాబట్టి. సో అదే అక్కకి చెప్పాను నేను, ఏమని చెప్పేసి, నువ్వే ఫ్రెష్గా అనిపిస్తున్నావు, నువ్వే మంచిగా అనిపిస్తున్నావు, నేను డల్గా అయిపోయినా. మార్నింగ్ వచ్చాము కదా అబ్బా, ఆఫ్ కోర్స్ మనం జర్నీ చేసి వచ్చి అది చేసేసరికి ఎల్లో థీమ్ పెట్టారు. ఇక్కడ మేము సిస్టర్స్ అందరం ఫస్ట్ ఆరెంజ్ కట్టుకుందామని అనుకున్నాము. టైం మీద సగం సిస్టర్స్ ఆరెంజ్ కట్టుకున్నారు, సగం ఎల్లో, ఎవరి దగ్గర ఏది ఉంటే అది కట్టుకున్నారు అనుకోండి. సో అక్కడ వచ్చే వరకు 3 సిస్టర్స్ ఆరెంజ్ కట్టుకునే వరకు తిడుతున్నారు, మాకొక్కటి చెప్పి మీరు ఒక్కటి కట్టుకుంటారా అని చెప్పేసి. సో ఇక్కడ రూమ్లో చూస్తున్నారు కదా, వేడి కోసం అందరు ఎంత పరిశాన్ అయినా. నా పరిస్థితి చూడండి, నా కళ్ళు చూడండి, స్పెషల్లీ అసలు ఐఎమ్ డయాబెటిక్, షుగర్ ఎక్కువ తక్కువ అవుతుంటుంది నాకంటే కూడా. నిజంగా మన మమ్మీ వాళ్ళ ఇంటి సైడ్ ఒక ప్లస్ పాయింట్ ఏముంటుందంటే, అసలు మనం వేరే దగ్గర ఏ ఫంక్షన్స్ పోయినా, మన అత్తగారి ఇంట్లో అక్కడ పోయినా మనని ట్రీట్ చేస్తారు, కాదని కాదు, కానీ మన మమ్మీ వాళ్ళ ఇంట్లో స్పెషల్లీ మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనకంటే ముందు వాళ్ళే ఎక్కువ ఫీల్ అవుతుంటారన్నమాట. లైక్ నాకు షుగర్ కదా, ఇక్కడ మా సిస్టర్స్ కానీ, బాబాయ్, మా డాడీ, మమ్మీ, పెద్దమ్మ వాళ్ళే ఎక్కువ ఫీల్ అవుతుంటారు. ఏ పిల్ల కూర్చో, తిన్నావా, ఏ స్వీట్ తినకు, ఇదెందుకు తింటున్నావు,
తిన్నావు, నీకు షుగర్ కదా, కాసేపు పొరుగు కదా, నా కోసం బెడ్ కూడా రెడీ పెడుతున్నారు. ఫుల్ వండుకున్నా, లేట్గా లేచి లేట్గా రెడీ అయిపోయినా నేను. ఇక్కడికి వెళ్ళి మా హస్బెండ్ కూడా క్యాబ్ బుక్ చేశారు, పంపించారు. ఈవినింగ్ వచ్చాడు మా హస్బెండ్. అందరు అల్లుడ్లు ఈవినింగ్ వచ్చారనమాట. ఎందుకంటే ఇక పొద్దు నుంచి వాళ్ళు ఏముంటారు ఇక్కడ లేడీస్ ఫంక్షన్ అని చెప్పేసి, కానీ అన్నయ్య వాళ్ళు పొద్దు నుంచి రమ్మన్నారు, వాళ్ళు ఈవినింగ్ వచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా పిల్లలు కూడా ఇట్లా పండేటోళ్ళు వండుకున్నారు, లేచి ఉండేటోళ్ళు లేచి ఉన్నారు. తను కూడా మా సిస్టర్స్, మా సొంతం పిన్ని కూతురు అనమాట, మా మమ్మీ వాళ్ళ సిస్టర్ కూతురు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ పక్కన ఉంది మా అన్న కూతురు అనమాట. సో అందరు ఒక దగ్గర కూర్చొని బాగా సెల్ఫీస్ ఫొటోస్ కానీ చక్కగా దించుకోలేదు ఫ్రెండ్స్. అసలు అంత టైమే లేదు, పిల్లలకి ఇస్తున్నాము దించండి అంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి చక్కగా తీయలేకపోయినారు. ఈవినింగ్ ఫంక్షన్ రెడీ అయ్యేసరికి కూడా 8:30 అయింది. అసలు అంతా అంటే ఇక లేట్ అయిపోయింది. అందరు వచ్చి అందరు అన్నా కానీ ఓన్లీ ఇంటి వాళ్ళు అంతే, ఇక అంతకుమించి ఎక్కువ మంది రాలేదు. అన్న కూడా పిలవలేదు. ఈవినింగ్ ఫుడ్ కూడా బాగుండే. ఇక లైక్ ఈవినింగ్ సంగీత్లో కూడా పిల్లలే మొత్తం, మా అన్నయ్య వాళ్ళ కూతురు వాళ్ళే కొంచెం అన్నీ వాళ్ళే డాన్స్ చేశారు, పర్ఫామ్ చేశారు. అబ్బాయి వాళ్ళ చుట్టాలు కూడా డాన్స్ చేశారు, పర్ఫామ్ చేశారు. మంచిగా అనిపించింది అనమాట. మళ్ళీ మా వదిన వాళ్ళు కూడా డాన్స్ చేశారు. అసలు వాళ్ళు ఎప్పుడు చెయ్యరు, కానీ వాళ్ళు స్పెషల్గా ఇక అట్లా ప్రోగ్రామ్ అంటూ రెడీ చేశారు. వాళ్ళు కూడా డ్యాన్స్లు చేశారు. లాస్ట్కి మా అన్నయ్య మా సిస్టర్స్ అందరికీ పిలిచారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళు, అన్నయ్య కూతుర్లు, మా మొత్తం ఆవుల ఫ్యామిలీ అక్కడ మేము డాన్స్ ఆడాం. కానీ ఆ వీడియో అస్సలు ఎవరు తీయలేదు ఫ్రెండ్స్. అసలు నేను వీడియో తీయని ఒక మా కజిన్ సిస్టర్ ఉందన్నమాట, తనకు చెప్పి వెళ్ళా, కానీ వీడియో ఆన్ పెట్టలేదు. తను అలానే తీసింది. అయ్యో అక్క నేను ప్లే చెయ్యలే అని చెప్పింది. సో మా డాన్స్ వీడియో పడలే, కానీ సూపర్ ఉండే ఫ్రెండ్స్. ఆ వీడియో పెడితే ఇంకా బాగుండేది. చూస్తాం మా వేరే సిస్టర్స్ వాళ్ళ ఫోన్లో ఉంటే కనుక అది తీసుకొని కూడా నేను మీ మధ్యలో పోస్ట్ చేస్తాను. సో మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్వి కూడా వెబ్స్ ఉన్నాయి కదా ముంగట. సో ఆ వీడియోస్ కూడా ఫొటోస్ కూడా మీ మధ్యలో నేను షేర్ చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ కూడా చూస్తున్నాయి మా పెద్ద అక్క, మా పెద్ద బావ అన్నమాట. అందరికంటే పెద్ద బావ, పెద్ద అక్క అన్నమాట. సో మా బావ అక్కడ నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర నిల్చొని ఫోటో తీస్తుంటే అంటున్నాడు అన్నమాట, పడిపోతావు, వెనకాల వాటర్ ఉన్నాయి, పడిపోతావు అంటే, నువ్వు ఉండంగా ఎట్లా పడతా బావా అని చెప్పేసి కామెడీ చేస్తుంటే ఇక మా అక్క డ్యాన్స్ ఆడుతుంది అన్నమాట. అక్కడ బ్యాండ్ సౌండ్ చాలా పెద్దగా ఉంది. ఇక తర్వాత నా పానం అంతా నా పిల్లలనే అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నారు, కానీ ఎక్కడ పడిపోతారని చెప్పేసి నాకు చాలా టెన్షన్ అవుతుండే అన్నమాట. ఇక్కడ హల్దీ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, స్టార్ట్ అయింది. లోపలికి వెళ్ళి బయటికి వచ్చాము. ఇక ఇక్కడ ఎట్లయినా బాబుకి హల్దీ అవి ఇవి పెట్టాలి అని చెప్పి, ఆ బాబుకి అమ్మాయికి అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ నా శారీ చూస్తున్నారు కదా, నేను ఒకసారి ఆన్లైన్ తీసుకున్నా అని చెప్పలే ఫ్రెండ్స్, ఇదే శారీ మా ఓన్ సిస్టర్ వాళ్ళ మా హల్దీకి కట్టుకున్నా ఫస్ట్ టైం, మళ్ళీ ఇప్పుడే కట్టుకున్నాను. కానీ మంచిగా కనిపిస్తుంది అందరు అన్నారు, కానీ నాకు ఎల్లో కలర్ అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎప్పుడు ఈ సారీ కట్టుకోను. ఇది సెకండ్ టైం అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను హల్దీ పెడుతున్నా. ఇక్కడ మా చెల్లి, మా పిన్ని, మా ఇంకో అన్న కూతురు, ఇక అందరూ ఒక్కొక్కరు కలిసి వచ్చి పెడుతున్నారు అన్నమాట. సో ఈవినింగ్ కూడా ఫంక్షన్ చాలా మంచిగా అయింది. మార్నింగ్ కూడా చాలా మంచిగా జరిగింది. ముంగట కూడా వీడియోస్ వస్తుంటాయి, మీరు చూస్తుండండి. మీకు నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. క్యూటీవా తిను. హాయ్. మంచిగా నాకు ఫస్ట్ టైం కళ్ళ మీద మేకప్ పెట్టుకున్నా.
అంది ఏమో తెచ్చుకుని నాకు బి అవి దేవ